ఏంటి మావా ఇది? బా రెండు వేడి వేడిగా మొత్తం పడిపోయింది. ఫ్లడ్స్ ఏమైనా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతాయా? ఎలా ఉంది తెలుసా లొకేషన్? ఇక్కడ ఫోన్ లో చూస్తే ఆమె ఉంది. అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. నిజంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే మీ కమెంట్, అంటే మీరు ఆ వీడియోలో ఏం ఫీల్ అయ్యారో కమెంట్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోద్దు. ఓం నమః శివాయ. గైస్, ఇది కార్తీక మాసం లాస్ట్ వారం కాబట్టి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుంచో అరుణాచలం అనుకున్నాం. బట్ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూతో ఒకసారి క్యాన్సిల్ అయింది. కానీ ఈసారి మేము ఏది ఏమైనా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఈ అంటే జర్నీని మేము ఒక వ్లాగ్ లా చేద్దాం అనుకుంటున్నాం. ఈ వ్లాగ్ తోనే మా జర్నీ స్టార్ట్ అవ్వాలని కూడా అనుకుంటున్నాం. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ్. ఏది రెండు నావే బుర్ర చూపించమంటారు బ్రో. నాదిగో బుర్ర హేమంత్ బ్రో. దేంట్లో? స్నోకర్ లో మన జరిగినప్పుడు ప్యాకెట్ లో గిఫ్ట్ వచ్చింది. ప్యాకెట్ లో వచ్చింది అడిగి హ్యాండ్ ఇచ్చాక మనకి దొరికేస్తాం. అరుణాచలం అవుతున్నానా ఒకసారి వీళ్ళు? హలో బ్రో, ఏంటి గంటే వెళ్ళడం సాయిగడ్ దగ్గరికి? అదే కాదు, రీఛార్జ్ ప్లాన్ ఎలా ఉంది? వస్తున్నాయి తాగు. తీసుకెళ్ళాలి కదరా. చెప్పులు వేసుకోమా మరి. చెప్పులు వేసుకో బ్రో. అదిరా, అరే ఇటు పక్క పల్లెటూరులో ఉన్నాడు రా మామ. ఒకసారి ఇటు తిరిగి మామ. అదిరా మా ఇప్పుడు ఎక్కడికి మనం? ఆడి కార్ తోడు రాదు ఎవడుగా సందులోకి తేకుండా కార్ ని మసీద్ రోడ్ అని చెప్పి ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్లు ఉంది. అక్కడ దాకా ఈ బ్యాగ్ నడుపుకోవాలి. పోనీ కింద పెడదామంటే బురద ఉంది, వీల్స్ పాడైపోతాయి. కంపెనీలు వచ్చిన బ్యాగ్ మొన్న 8th యానివర్సరీకి 9th యానివర్సరీ వచ్చింది, అలాగే మెయింటైన్ చేశారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సింగిల్స్ జర్నీ చేసాం అనుకో, మనకి ఏ పనులు ఉండవు. ఇలా కమిటెడ్ పీపుల్స్ తో గానీ ఇలా ఫోన్లు మాట్లాడుతూ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళ పనిలో వాళ్ళంటే. ఏమైంది మామ ఇప్పుడు? అర్థమైందా? ఏమైంది ఇప్పుడు? సాయిని 10 నిమిషాలు ఉండమంటే పైకి వెళ్ళి తెచ్చుకుంటాడు కదా డ్రెస్. సాయిని వెళ్ళిపో, నేను వస్తాను మళ్ళీ ర్యాపిడోకి. హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది? హైటెక్ సిటీ. ఆ ర్యాపిడోకి వస్తాడు. నువ్వేం చెప్పాలి కదరా ఆడికి. నా చెప్తే నేను ఫస్ట్ చెప్పాను వెళ్ళొద్దని. మామ ఏ టైం కల్లా వెళ్ళిపోతాం మామ? వీళ్ళతో పెట్టుకున్నాక మామ, ఆడితో నీతో కలిపి పెట్టుకుంటే మామూలుగా మేము వెళ్తే 12 hours పెట్టింది. నీతో కానీ ఆడగా పెట్టుకుంటే 15, 20, 30. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వెళ్ళే కారు జర్నీ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మా హేమంత్ గేడు మంచి పనులు చేస్తా. మామా మామ ఏమైనా ఉందా? కొబ్బరికాయలు కొట్టడాలు ఎలాంటి రే కొట్టండి రా. అదిగో వీడియో ఎవరు? వీడియో ఏం పర్లేదులే. డబ్బులుగా దెబ్బలు పడతాయిరా. నచ్చిందా సాంగ్? నచ్చిందా? నచ్చింది అంటే ఇడేంట్రా ఇడు లైట్ వేసి ఎంత పడుతున్నాడు ఇడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్లి ఫోటో దిగి వెనకాల చూడండి, వెనకాల రావాలంట కాదురా. ఇప్పుడు మనం ఎదురు వెరిటైన్కి వెళ్ళాలి కదరా. సాయి మామ అయి చెప్పు మామ. సాయి మామ ఏంట్రా నువ్వు ఎన్నిసార్లు పెడుతున్నావు? 50 సార్లు 60 సార్లు విన్నాం కదా ఇప్పుడు. యాన్యువల్ డే జరిగిందంట, 60 సార్లు చూస్తాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చిన్నప్పుడు మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? వచ్చాడయ్యా. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. మండుతున్నట్టుంది. బోలో గణేష్ మహారాజ్ కి జై. సురేంద్ర బోండా
రూమ్స్ ఖాళీ లేవా స్వామి? ఏమైనా పాసిబుల్ ఉంటే చూడండి స్వామి. అందరు శివభక్తులు అందరూ కట్టుకుంటున్నాం. పెట్టేసి మళ్ళీ బ్యాక్ కట్ తిప్పేసి అవి బుకింగ్ అంట పట్టుకో. మన తెలుగు వాళ్ళు తీసి అనేది ఫుడ్ పెడతారు 3 పూట్ల. ఏది ఇప్పుడు మాట్లాడిందా? అది బుకింగ్ చేసుకుని 3 months ముందు బుక్ చేసుకోవాలి. ఎవరైనా తెలుగు వాళ్ళు వెళ్తే కనుక ముందుగానే 3 months బుక్ శివసన్నిధిలో మీరు బుక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. మధ్యలోని తీసుకెళ్తా. ఈ మధ్యలోనే ఎట్లా బండి సినిమాలో బండి పడతాడు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది సరిగ్గా సైకిల్ రాదు, వెనక డ్రైవర్. అరే ఆడికి ఎందుకు రా మిఠాయి గారితో మాట్లాడుతున్నావు? రానోడి మాటలు చెప్పుకుంటాడు. కంచి అటు వెళ్తాడా? ఏరా కంచి వెళ్తావా మళ్ళీ? అవునరా బాబు, మేము పిలిస్తేనే నువ్వు ఖాళీకుండు. ఇప్పుడు దాకా ఏం చేసావు? మామ ఏంటి అలా అనిపించింది నీకు? ఇక్కడ దాకా కొంచెం దూరమే. అలాగే నొప్పి వస్తుంది, టీకి తాగాలి, ఇంకేమైనా తాగాలా? జ్యూస్ తాగి రావా రావేంటి? ఎన్మావా ఇరికిపోయో? అయ్యా కొత్త క్రాక్స్ రా. కొత్త క్రాక్స్ కొత్తగా రీసెంట్గా కొన్నాడు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మావా నాకు ఒక థమ్స్అప్ కావాలి మావా, అంతే ఇంకేం వద్దు. మావా ఎలా అనిపించింది ఈ కొంచెం దూరం? ఎవరికి బాబు అటు తింటా అన్నాడేంటి కిరణ్ గాడు? అది మనిషా లేకపోతే ఏంటాడు? ఎన్ని తిన్నాడు మామ? చపాతీ తిన్నాడు రూమ్ లో. 6 7 తిన్నాడు మామ. మళ్ళీ ఇప్పుడు చపాతీ అన్నాడు. అరే డైలాగ్ చెప్పరా? గుండు మీద అరే మా ఒకసారి డైలాగ్ చెప్పండి. ఒక్కొక్కరు తేలిపోతారు ఇప్పుడు చూడు, కొంచెం దూరం వెళ్ళగలనే. నీకు నిద్ర రాలేదా? రేపు మార్నింగ్ వరకు నేను పడుకోను, కార్లో తిరిగేసి ఉంటా. అంటే అంతమంది అసలు ట్రావెలింగ్ ప్రతిరోజు చేస్తున్నారంటే ఎంత ఖర్చు అయ్యిందంటూ. మనం కూడా అలా ట్రావెలింగ్ బండ్లో 4-5 పెట్టుకుని సరిపోతుంది జాబులు అనేది. డబ్బులు ఉండాలిగా. టీ తాగట్లేదేంటి? ఏ నిద్ర రావట్లేదా? వాటర్ తీసుకో, వాటర్ తీసుకో, వాటర్ బాటిల్. ఎలా ఉంది? సూపర్ ఉంది. అది పాలిస్తే నిద్రపోతున్నాడు. మసాలా టీ, వేడి వేడి మసాలా టీ. ఇది పాలిస్తే నిద్రపోతున్నాడు, అందుకే వీడు టీ తాగుతున్నాడు. మనం నిద్ర రావట్లేదు, మనం తాగాం. వాటర్ తీసుకోరా, టాటా తీసుకో. టాటా నాకు ఇంకేం వద్దురా బాబు. పదండి నేను స్టార్ట్ అవుతా. రే ఇంకెన్ని ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 200. చా కర్నూలుకి కాదురా, బాడకం. ముందు కూర్చోరా, ముందు కూర్చో. లోపలికి రే నేనే వెనక్కి వచ్చా తండు. ఓకే వెనక్కి అది పడుకుంటాడేమో, లోపలికి వెళ్తాను నువ్వు. ఫస్ట్ వికెట్ కాసేపట్లో అందరు వికెట్లు డౌన్ అయిపోతాయి. ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయింది. ఆల్రెడీ డౌన్ అయిపోయాడు. నేను డిస్కనెక్ట్ చేస్తే బావా మా ఎప్పుడు దాకా తెలిసి ఉంటాం. ఇందాక డిస్కనెక్ట్ చేస్తే అక్కడ నిజంగా 8 దాకా చూస్తా. చూస్తానే ఉండు. చంద్రముఖిలా మారుతున్నా గంగన్ చెడు. డౌన్ రైడ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి.
మార్నింగ్ ఊరి మేము పడుకోను కార్లో తిరిగేసి ఉంటాం. మార్నింగ్ ఊరి మేము పడుకోను కార్లో తిరిగేసి ఉంటాం. అసలు పడుకోలేదు, పాటలు వింటున్నాను రా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నువ్వే పడుకోలేదా అసలు? ఇలా ఫోన్ నొక్కుతూనే కూర్చున్నాను. ఈ వీడియో ఆన్ చేయగానే లేచిపోయాడు. నేను లేచా ఉన్నాను. నైట్ పడుకున్నాడు. యాక్టింగ్ చేస్తున్నాయండి, అయిపోయింది. యాక్టింగ్ చేస్తున్నాను కదా. బాబు లేవు మిఠాయి వలికారా మిఠాయి 3500 4500 అంటున్నాడు. సేమ్ అగిల్లో ఉన్నాడు వాడు, కొంచెం కలర్. బ్రో ఒక రూము 2000 బ్రో. బాగానే పర్లా, 2000 ఎక్కువే. కానీ ఏంటి మా వాన ఏంటి ఎలా అనిపించింది? ఇప్పుడు వర్షంలో గిరిప్రదక్షిణ చేయాలి. ఏమైందన్నా? అన్ని ఉన్నాయంట. 1000, 1500, 2000, 2500 ఉన్నాయంట. ఎక్కడ? చూసి తీసుకు. ఇక్కడే అంట కొంచెం స్టేషనరీ షాప్ అయినా. అట్లా ఉన్నాయి. బాబా పీటీస్ గారి జాడిచ్చేస్తున్నారు. ఇది మమ్మ వచ్చేది నీకు సాంబార్లు కావాలంట, సాంబార్లు ఒకటికి. వీడు మరీ దారుణంగా తిన్నారా నాయన. అరే చెన్నై వచ్చి తమిళనాడు వచ్చి సాంబార్ తినకపోతే ఎందుకురా? సాంబార్ బాబా ఏదో రూమ్ చూడంటారు. నేను ఎలా వచ్చాను గారే. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నువ్వు వీడియో ఆపరా బాబు. సర్లేరా, టీషర్ట్ ఇప్పిస్తాను. ఎక్కడే అంట. మామ ఎలా ఉంది తెలుసా లొకేషన్? నే ఇక్కడ ఫోన్ లో చూస్తే ఆమె ఉంది. ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతున్నావు ఈ క్లైమేట్ ని? దాన్ని క్లైమేట్ ఇదంతా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాన, అది వాళ్ళ ఇష్టం కదా. గాలి. మరి వాళ్ళలో 14 కిలోమీటర్లు తిరగలరా మీరు? నేనే తిరిగేస్తా, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కారులో నైట్ స్లీప్ వేస్తే కాబట్టి. దట్స్ డెడికేషన్. వీడు ఉన్నాడు ఇక ఐ థింక్ ఆరు చపాతీ తిన్నాడు. మళ్ళీ తర్వాత మీతో పాటు చపాతీ 15 తిన్నావు కదరా, ఇప్పుడు 10 కూడా తిన్నావు కదరా. అదేలే. సరే guys, పైకి వెళ్దాం. చూద్దాం. లగేజ్ తీసుకొద్దాం. మామ గాలొస్తు చెట్లతో నీట్ గా ఇక్కడ లొకేషన్ బాగుంది మామ. తర్వాత ఫోటో షూట్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు సాయంత్రం? ఇక్కడే. ఎక్కడ బాగుంది? ఎక్కడా? ఇక్కడ కిందకి వెళ్ళాలిగా. వెనక తీరా. నైటా ఇప్పుడేనా? గిరి ప్రదక్షిణ సాయంత్రం. సాయంత్రం ఎలా జరిగిద్దో ఏంటో చూడాలి. ఈ వాన పట్టడం మంచిదే, కొంచెం చల్లగా ఉండిద్ది కాబట్టి. నా అవతారం చూసి ఏముందో బాగుంది. మామూలు పైన ఉన్నారు అందుకని. ఇది ఎందుకంటే నైట్ వెనకాల స్లీప్ వేసి తల కింద పెట్టుకోవడానికి బ్యాగ్లో తీసుకొని బాబు నేను స్నానం చేయ బాబు. బాబు నేను దూర దర్శనం చేసుకుంటానయ్యా. బాగుంటావు అందగాడివి. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? మంచి రెడీ అయ్యాం ఫోటో తీద్దామని. బయటకు వచ్చి చూస్తే వర్షం. వర్షం మనం ఆడింది ఏం చేస్తాం?
మామ ముందే రెయిన్ కోట్ల దగ్గర నువ్వు ఒకటి సపరేట్ ఆట మాట్లాడుకో సరిపోదు. మాట్లాడిందే నిండే ఈ షాడితో భలే ఉన్నాడే వీడియోలో. వాటర్ పడకుండా ఉండే చాలు మీద. ఎదురా ఏమైనా కావాలి. ఇలా చూడాలి బాగుంది కాబట్టి ఇలా వేసుకో. అది ఇప్పుడు ఎక్కడ దండం పెట్టుకునేది? చూపించచ్చో చూపించకూడదో తెలియదు. మామా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవడమేగా. అరే 1 కిలోమీటర్ కూడా నడవలేదుగా. పరోటా ఆనియన్ లెమన్ ఇస్తారుగా. ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ తినేసాం. ఎందుకంటే మనం ఇప్పుడు 16 కిలోమీటర్ వెళ్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మనకి డైజెషన్ లేట్ గా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. మేము పొరోటా తీసుకున్నాం. ఈ యొక్క చెరువులో ఏమేమి మొత్తం క్యాప్చర్ చేస్తాం. చూడండి, ఫాలో అవ్వండి. హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో మెయిన్ గా మనకి 8 లింగాలు ప్రదర్శించాలి ఖచ్చితంగా. సో ఇది ద ఫస్ట్ లింగం, అగ్నిలింగం. సో ఇది మన ఫస్ట్ లింగం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఇలాగా మొత్తం 8 ఉంటాయి. ఇది ఫస్ట్ లింగం. ఇది ఏంటంటే 8 కూడా మేము ఇలాగే చూపిస్తాం ప్రతి లింగాన్ని. ఇది దర్శించుకున్న తర్వాతే మన యొక్క గిరి ప్రదర్శన కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత మనం శివుని దర్శించుకోవాలి. మెయిన్ రోడ్ నుంచి ఒక 10 మీటర్స్ లో మనకి అగ్నిలింగం టెంపుల్ ఉంటుంది. సో విజిట్ చేయాలి. మేము చిత్తూరులో ఎంటర్ అయినప్పుడే ఆల్మోస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంకా మనం తిరువన్నమలైకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రైన్ పడుతూనే ఉంది స్టాప్ అవ్వకుండా. అండ్ మేము అక్కడ కనుక్కున్నా కూడా లాస్ట్ 3 days నుంచి ఇక్కడ రైన్ పడడం జరుగుతుంది. సో మన ఆల్రెడీ మనం ముందు అగ్నిలింగం చూసేసాం. సెకండ్ లింగం వచ్చేసి యామలింగం. ఇది సెకండ్ లింగం దర్శించుకున్నారండి. లోపల చూపించకూడదు అంటే మనం రాళ్ళలింగం నేర్పులింగం దగ్గరికి వచ్చాం. ఇంకా దారుణం అయితే నేను చాలా చూపించి తీయాలి. వారం వల్ల నేను తెలియపోయాను. ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఫోన్ అలవ్ లేదు. నేను నార్మల్గా ఇంకా 6 లింగాలు ఉన్నాయి. నేను ఏదో ఒక లింగం కన్ఫర్మ్ గా చూపించడానికి ట్రై చేస్తా. సో ఇదే ఫ్రెండ్స్ నేర్పులింగం. అంటే లోపలికి ఫోన్ అలవ్ లేదు, మాక్సిమం లేదు. నేను ట్రై చేస్తా తీసుకెళ్ళడానికి. ఏదైతే అదైంది. ఇప్పుడే ఏంటి కాళ్ళకి ఏదో లైట్ కనిపిస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏంటిది అడికాలు ఏదో లైట్ వస్తుంది. మా ఎన్ని కిలోమీటర్లు వచ్చింటాం? ఒక 5 వచ్చాంట. 5 కిలోమీటర్స్ నియర్ బై. 3 లింగాలు అయిపోయినాయి. ఇది 4వ లింగం సూర్యలింగం. ఇప్పుడే దర్శనం క్లోజ్ లో ఉంది కదా, ఓపెన్ లో. ఇప్పుడు దాకా అయితే 6.8 కిలోమీటర్లు వచ్చాం తెలియకుండానే శివుడి గురించి మాట్లాడుకుంటూ. ఇప్పుడు దాకా 4 లింగమ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు చూడడానికి 1 లింగం వచ్చాం. రండి వెళ్ళి దర్శించాం. ఇటు నుంచి ఒక రహదారిని పెట్టి నీట్ గా తలుపు తోసి ఇటు నుంచి చూడండి మన శివభక్తులు తెలివి ఎలా ఉందంటే శివుడు తగ్గట్టే ఉన్నాయి శివభక్తులు తెలివి. ఇక్కడి నుంచి చూడండి అసలు అవుట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ నుంచి శివుని దర్శించుకుంటున్నారు. చూడండి బాగా ఎలా వస్తున్నారు కంటిన్యూస్ గా, గ్యాప్ లేకుండా.
ఉంటుంది నైట్ కూడా ఈ టైంలో మనకి అసలు జాతర లెక్క జరుగుతుంది. ఇదిగో మన సాయి చూడండి ఎలా ఉన్నాడు, కంప్లీట్ గా డివోషనల్ లో వెళ్ళిపోయారు. ఇప్పుడు కాదు కానీ బాగుంది. మిరపకాయ బజ్జీ అయితే బాగుంది. రే జాలరెడ్డి రే నా కూర్చో. రే బజ్జీలు రా అంట. బా రెండు వేడి వేడిగా ఉన్నది. ఎక్కడ కనబడుతుందా? అమ్మా రే భలే ఉన్నారు రెడ్డి ఆమంత్ గడిచాడు. మా వచ్చేస్తారుగా. మదనపల్లి నుంచి మా సైడ్ లాగా కొంచెం వచ్చాడు. సాయి మామే వచ్చాడు. అదిరా అడే సాధించారా అందరూ. మా ఇప్పుడు ఏంటి మీకు మరొక జన్మ అంటూ ఉండదా ఇంకా? అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ భూమి మీద ఏదైతే జంతువులు ఉన్నాయి మనల్ని కూడా జంతువులే అంటారు యాక్చువల్ గా. మనం కూడా హ్యూమన్స్ అయినా కూడా మనం కూడా యానిమల్ కిందకే వస్తాం. సో ఉన్న వాటి అన్నిటిలో పోలిస్తే మన జన్మ వరుస జన్మ. సో మళ్ళీ ఈ జన్మ ఉండకూడదని ఏ పావురం గాను, ఏ పిచ్చుక్ గాను, ఏ కుందేలు గాను పుడితే మనకి ఏ బాధలు ఉండవు. ఈఎంఐలు కట్ట అవసరం లేదు, అమ్మాయిలు లవ్ చేయవసరం లేదు. ఆ భారం ఈ భారం, ఆ రిస్క్ ఈ రిస్క్, డబ్బు పేద. బాబు మధ్యలో అయిపోయాడా మనిషి. నేను ఇటు నుంచి వెళ్ళిపోయారా షార్ట్ కట్ లోంచి. మామ ఎలా ఉంది లోపల చాలా నొక్కేసింది మామ. నేను వెళ్ళినప్పుడే నాకేం అర్థం కాల. చాలా భయం ఆంటీ మావా ఎలాగుండా ఇలా సో ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 11:11. ఈ టైంలో మనం ఏం కోరుకున్నా జరిగిద్ది అంటారు కదా. సో ఈ టైం కల్లా మనం లాస్ట్ లింగానికి వచ్చాం, ఈశాన్య లింగం. సో మాకు కొంచెం లేట్ అయింది. ఎక్కడ అంటే మోక్ష మార్గం దగ్గర కొంచెం లేట్ అయింది. అక్కడ కొంతమంది ఆర్డర్లు లైన్ లో రాకుండా కొంచెం ఇల్లీగల్ గా రావడం జరిగింది. మేము అంతా దాన్ని కొంచెం సెట్ చేసి రావడానికి టైం పట్టి దాని వల్ల లేట్ అయింది. సో ఫైనల్ గా అయితే మనం ఈశాన్య లింగానికి వచ్చాం. ఆల్మోస్ట్ టెంపుల్ అయితే ఉండదు, క్లోజ్ ఉండదు. సో బయట నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ అయితే ఉండదు, క్లోజ్ చేసి ఉంటుంది. చాలా బాగా నచ్చింది. మళ్ళీ మార్నింగ్ ఏ టైం కి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు, 5కి ఓపెన్ చేస్తారు. మేము 4కే వచ్చేయాలి. లైన్ లో నించొని అసలు ఇంత మనం జర్నీ చేస్తాం కాబట్టి మన శివయ్యని దర్శించుకొని 40 కిలోమీటర్స్ నచ్చాం. నాకు ఎక్కడ ఇంత పెయిన్ కూడా అనిపించలేదు. మేబీ రేపు వస్తాయి అనుకుంటా. అలా ఏంటి ఎలా అనిపించింది అన్న? శివమయ శివుడి నడిపించాడు. 14 కిలోమీటర్లు 14 మీటర్ లాగా అయిపోయినాయి. అది త్వరగా వచ్చేసినాము. నిజంగా శివుడే నడిపించాడు. మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేద్దాం అంటారు? కాళ్ళు అప్పుడు మనం ఎలాగైతే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని రూమ్ కి వచ్చేసాం. సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయాం. మేబీ పంచులు కట్టుకోవాలనుకుంటా. కిరణ్ మీద పంచులు బాగా వేస్తున్నాం. చూపించు మా పంచులు చూపించు. పంచులు కట్టుకోవాలనుకుంటా. కిరణ్ మా మీద పంచులు బాగా వేస్తున్నాం. సో ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తాం. ప్లీజ్ రా, ఇచ్చేయండి రా. నేనేం చేసి రాజులా, నేనేం చేసి రాజులా, నేను పాపం చేసాను రాజులా. భలే సెటిల్ అయ్యా మా వెనకాల అల్లుంగి. మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉంది మన పరిస్థితి? వానలో వ్యాపారం పాపం బాబాయ్ ఎవరిదో అయిపోయింది సీన్. వానపడి
తొందరగా పట్టుకో తొందరగా. ఏంటి మామ ఇది మనకి ఫోన్ మాత్రం తడిసిపోతున్నాయని అది నిన్నటి నుంచి. పంచ పైకండి రా కొంచెం. ఏంటిది పంచ చూడండి, కంటిన్యూగా రైన్ అయితే పడుతుంది. దాని వల్ల చూడండి నైట్ ఈ చెట్లు కూడా పడిపోవడం జరిగింది. ఆల్రెడీ చెన్నైలో రెడ్ అలర్ట్ ఇచ్చేసారు. సో ప్రెసెంట్ వరస్ట్ గా అయితే ఉంది. తిరువనమలలో అయితే నేను నైట్ నుంచి కంటిన్యూగా ఆగకుండా పడుతున్నాను. మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఈ ఎంటైర్ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఓకే, ఇగో చాలా ప్లాన్ చేసాం, మంచి షూట్ చేద్దాం, ఫొటోస్ తీద్దాం, వీడియోలు చేద్దామని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. మా ఊళ్ళకి మంచిగా వేద్దాం అనుకున్నాను. సాటిస్ఫై అవ్వాల మా ఊళ్ళ పాప. అయినా కానీ మొత్తం బాగా జరిగింది. మా బాబోయ్ మామ ఏంటి మామ ఇది ఇలా ఉంది? మామ అర్జెంట్కి వెళ్ళిపోదాం మామ. ఏంటి మామ ఇది? బాబోయ్ ఏంటి ఆటోలే మునిగిపోయినాయిగా? అయ్యా, కొట్లు షాపులు మొత్తం మునిగిపోయినాయి. ఓకే